Hello friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. ఈ వీడియోలో మనం రియాక్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ విత్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ కోర్సు స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9th March 2024. సో దీని యొక్క టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM నుంచి 10:30 AM ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ట్రైనింగ్ వచ్చేసరికి మనకి వీకెండ్స్ లో ఉండిద్ది, సాటర్డే ఇంకా సండే. సో డ్యూరేషన్ వచ్చేసరికి 1 month ఉండిద్ది. సో 9th March నుంచి 31st March వరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండిద్ది. సో ఈ కోర్సులో మనం నేర్చుకోబోయే మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే రియాక్ట్ కోర్ కాన్సెప్ట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్, ప్రాప్స్, స్టేట్, హుక్స్, ఏపీఐ కాల్స్, రౌటింగ్, డిప్లాయ్మెంట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా విత్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ తో నేర్చుకుంటాము. నెక్స్ట్ ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే, సో ట్రైనింగ్ లో మనకి 4 weeks కదా. సో 4 week లో ఈచ్ వీక్ లో 2 days ఉంటాయి. ఈచ్ డే లో మనకి 3 sessions ఉంటాయి. సో ఒక్కొక్క సెషన్ లో మనం లెక్చర్స్ నేర్చుకుంటాము. సో ఈచ్ లెక్చర్ లో మనకి ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి బోత్ థియరిటికల్ గా అలానే ప్రాక్టికల్ గా మనం ఈచ్ కాన్సెప్ట్ ని నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో లెక్చర్లో వచ్చేసరికి మనం జనరల్ గా థియరిటికల్ గా మనం నేర్చుకుంటాము మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని. అవి కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేసే కాన్సెప్ట్స్ ని ఈ లెక్చర్స్ లో నేర్చుకుంటాము. నెక్స్ట్ నేర్చుకున్న ఈచ్ కాన్సెప్ట్స్ కి మనకి ప్రాక్టీస్ సెషన్ అనేది ఉండిద్ది. సో ఆ ప్రాక్టీస్ సెషన్ లో మీరు ఏదైతే లెక్చర్స్ ద్వారా నేర్చుకున్నారో వాటిని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో అప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఒక ఐడియా వచ్చింది. సో ఇలా మనకి ఈచ్ డే లో మనకి 3 sessions ఉంటాయి. సో ఆ 3 session లో మన కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము, అలానే ఈచ్ కాన్సెప్ట్ ని ప్రాక్టికల్ గా చేస్తాము. సో నెక్స్ట్ ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్స్ మొత్తంలో మనం వీక్ వైజ్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాము. సో ఈచ్ వీక్ లో మనం కాన్సెప్ట్స్ ప్లస్ ప్రాక్టీస్ రెండింటితో పాటుగా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా చేస్తాము. అవి మీకు రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. మీ జాబ్ పర్పస్ కానీ ఇంటర్వ్యూ పర్పస్ కానీ ఇవి హెల్ప్ అవుతాయి. సో ఈ అప్లికేషన్స్ ఏంటంటే వీక్ 1 లో మనం 2 applications కవర్ చేస్తాము. సో స్టాటిక్ మూవీ అప్లికేషన్, స్టాటిక్ టు డూ అప్లికేషన్, లాగిన్ ఇంకా సైన్ అప్ ఫార్మ్స్. నెక్స్ట్ వీక్ 2 లో డైనమిక్ టు డూ అప్లికేషన్ ఇంకా స్పాటిఫై మ్యూజిక్ అప్లికేషన్ చేస్తాము. వీక్ 3 లో బ్లాగ్ అప్లికేషన్ ఇంకా డిప్లాయ్మెంట్ అనేవి చూస్తాము. వీక్ 4 లో పోర్ట్ఫోలియో అప్లికేషన్ ని ఇంకా డైనమిక్ మ్యూజిక్ అప్లికేషన్ ని చేస్తాము. సో ఈ ప్రాజెక్ట్స్ వల్ల మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీకు ఎంతవరకు గుర్తున్నాయి, ఎంతవరకు ఐడియా ఉన్నాయి అనేది మీకు క్లియర్ ఐడియా వచ్చింది. సో అలానే మీ రెజ్యూమ్ లో మెన్షన్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అలానే ఈ ట్రైనింగ్ లో నేర్చుకున్న ఈ లెక్చర్స్ కానీ, సోర్స్ కోడ్ కానీ, లెక్చర్ మెటీరియల్స్ కానీ, క్విజెస్ కానీ, ఈ ఫీచర్స్ అన్ని కూడా మీకు VM ఆన్లైన్ ట్రైనింగ్ లో అవైలబుల్ ఉంటాయి. లెక్చర్ అయిపోయిన ప్రతిసారి మీరు ఒకవేళ లెక్చర్ ని మళ్ళీ వాచ్ చేయాలనుకుంటే లెక్చర్స్ లోకి వెళ్ళి వాచ్ చేయొచ్చు. అలానే క్విజెస్ ని రాయొచ్చు, సోర్స్ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లెక్చర్ సంబంధించిన మెటీరియల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇన్ డెప్త్ గా నేర్చుకోవడానికి మీకు ప్రాక్టీస్ టాస్క్స్ కూడా ఉంటాయి. సో అలానే మీ కోర్స్ అంతా పూర్తయిన తర్వాత మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉండిద్ది, అలానే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఉండిద్ది. ఇంకా మీరు నేర్చుకునేటప్పుడు ఏ డౌట్స్ వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా కూడా వాట్సాప్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉండిద్ది. సో మీకు ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉండిద్ది అనమాట. సో మీరు ఎలాంటి ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన పని ఉండదు. సో మీరు రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఇంకా ఇన్ డెప్త్ గా ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ తో నేర్చుకోవాలి అనుకుంటే సో ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ సెషన్ లో నేర్చుకోబోయే సిలబస్ ని డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ ఈ కోర్స్ నేర్చుకునే ముందు మీకు ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే HTML, CSS ఇంకా జావా స్క్రిప్ట్ మీద బేసిక్ ఐడియా ఉండాలి. అంటే ఇన్ డెప్త్ ఐడియా లేకపోయినా ఒక బేసిక్ ఐడియా ఉండాలి. సో ఒకవేళ మీరు ఎర్లీగా ఎన్రోల్ అయితే మీకు ప్రీ రిక్విజైట్స్ వీడియో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈచ్ డే వైజ్ ఏ సిలబస్ కవర్ చేయబోతున్నాం అనేది చూద్దాం. సో ఈచ్ డే లో మనకి 2 categories ఉంటాయి. ఒకటి లెక్చర్ చెప్పడం, 2 ప్రాక్టీస్. సో లెక్చర్ చెప్పిన ప్రతిదానికి కూడా మీకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో దానివల్ల కాన్సెప్ట్స్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతారు. సో డే 1 లో మీకు రియాక్ట్ సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్, ప్రాజెక్ట్ సెటప్, ఎన్విరాన్మెంట్ సెటప్, సో బేసిక్ రియాక్ట్ కోర్ కాన్సెప్ట్స్ ని మనం ఈ లెక్చర్ లో నేర్చుకుంటాము. సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ అప్లికేషన్స్ ని చేస్తాము. సో ఇందులో మనం ప్రాక్టీస్ చేయబోయే అప్లికేషన్స్ ఇవన్నమాట. నెక్స్ట్ డే 2 లో రెండరింగ్ గురించి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ గురించి, ప్రాప్స్, స్టేట్ గురించి నేర్చుకుంటాము. సో అది నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్స్ ప్రాక్టికల్ గా చేస్తాము. నెక్స్ట్ డే 3 లో ఫార్మ్స్ గురించి, స్టైల్స్ గురించి నేర్చుకుంటాము. సో నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది చేస్తాము. డే 4 లో రౌటింగ్ గురించి నేర్చుకుంటాము. సో నెక్స్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది చేస్తాము. డే 5 లో API కాల్స్, హుక్స్ లో ఉన్న డిఫరెంట్ హుక్స్ గురించి నేర్చుకుంటాము. సో ఇందులో ఒక బ్లాగ్ అప్లికేషన్ అనేది చేస్తాము.
డే 6లో డిప్లాయ్మెంట్ గురించి వస్తాము. సో మనం నెట్లిఫై అలానే వెర్షన్ ప్లాట్ఫామ్స్ లో డిప్లాయ్ చేస్తాము. సో నెక్స్ట్ డే 7లో ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేసి పోర్ట్ఫోలియో అప్లికేషన్ చేస్తాము. సో దీన్ని మీరు ఒక రెజ్యూమ్ కింద యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ డే 8లో స్పాటిఫై మ్యూజిక్ అప్లికేషన్ చేస్తాము. సో దీనివల్ల మీకు మీడియా సంబంధించిన అప్లికేషన్స్ ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది ఒక ఐడియా వచ్చింది. లైక్ వీడియో ప్లేయర్స్ కానీ ఆడియో ప్లేయర్స్ కానీ ఎలా డెవలప్ చేయొచ్చు అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చింది. సో ఇది కూడా మీకు మీ కెరీర్ లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రైనింగ్ సెషన్స్ అనేవి యాక్చువల్గా ఎలా ఉంటాయి అనేది మీకు డే 1 ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డే 1 సంబంధించిన ఓవరాల్ సిలబస్ ఇది కదా. సో ఇందులో మనకి లెక్చర్స్ అలానే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో సెషన్ 1లో సో ఓన్లీ ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. ఫస్ట్ 25 to 30 minutes వరకు. సో నెక్స్ట్ మీకు 5 to 10 minutes ప్రాక్టీస్ టైం అనేది ఇస్తాము. సో అప్పుడు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో వన్స్ ప్రాక్టీస్ టైం అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సెషన్లో ఈ 4 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము. సో నెక్స్ట్ అగైన్ ప్రాక్టీస్ సెషన్ ఉండిద్ది. సో ఇది మీకు నెక్స్ట్ 10 minutes వరకు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీకు సెషన్ 3లో మీకు ఈ అప్లికేషన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ సెషన్లో ఈ అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. సో మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ స్ట్రక్ అయినా కూడా మీతో పాటు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. అలానే నేను కూడా అవైలబుల్ ఉంటాను కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే క్లియర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ అనేది ఎక్కడ చేస్తామో ఎలా చేస్తామో అనేది మీకు ఒక ఐడియా ఇస్తాను. సో ఈ ప్లాట్ఫామ్లో మీకు ప్రాక్టీస్ సంబంధించిన లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఈచ్ లింక్లో మీరు చేయాల్సిన టాస్క్స్ అనేవి ఉంటాయి. సో ఆ టాస్క్ మీరు ఇక్కడ చేస్తే ఈ పక్కన అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఫస్ట్ టాస్క్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా మీకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇలా మీకు ఈచ్ కాన్సెప్ట్ సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాక్టీస్ సెషన్లో మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు వెంటనే క్లియర్ చేసుకోవచ్చు. అలానే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయొచ్చు. సో అది మీరు నేర్చుకునేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు ఓవరాల్గా ఈ 8 daysలో ఉన్న ప్రాక్టీస్ సెషన్స్ని యూజ్ చేసుకొని మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని ప్రాక్టికల్గా అప్లై చేయొచ్చు. సో దానివల్ల మీకు కంప్లీట్ ఐడియా వచ్చింది ఈచ్ కాన్సెప్ట్ మీద. సో ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. సో ఇక్కడ కింద ఇచ్చిన ఈ లింక్ని యాక్సెస్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా రియాక్ట్ కెరీర్లో అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, రియాక్ట్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా, సో ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి అనుకున్నా ఈ ట్రైనింగ్ని వాళ్ళకి సజెస్ట్ చేయండి. సో వాళ్ళ కెరీర్లో ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ట్రైనింగ్కి ఎలా ఎన్రోల్ అవ్వచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు పైన లింక్ అనేది ఇచ్చాను. సో ఈ లింక్ యాక్సెస్ చేస్తే మీకు వెబ్ పేజ్ అనేది ఇలా వచ్చింది. సో ఈ ట్రైనింగ్ సంబంధించిన సిలబస్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో అలానే మీరు సిలబస్ ఓవర్ వ్యూ చూద్దాం అనుకుంటే ఇది క్లిక్ చేయొచ్చు. అలానే డీటెయిల్ సిలబస్ చూడాలనుకుంటే ఇది క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీరు ఎన్రోల్ అవ్వడానికి సింపుల్గా ఇక్కడ ఎన్రోల్ నవ్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేమెంట్ పేజ్కి వచ్చింది. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ పేమెంట్ మెథడ్స్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. ఫోన్పే కానీ, జీపే కానీ, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసాము. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ అలానే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ క్లిక్ చేస్తే సో మీ మెసేజ్ అనేది నాకు వాట్సాప్ వచ్చింది. సో విత్ ఇన్ 2 minutesలో మీకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో తర్వాత మీకు ఇలా మెయిల్ అనేది వచ్చింది ఎన్రోల్మెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇంకా మీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అనేవి ఈ మెయిల్లో మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మీరు డైరెక్ట్గా ట్రైనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అప్పుడు డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా కోర్స్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇక్కడ మెన్షన్ చేసాము. సో ప్రెజెంట్ ఇది 50% డిస్కౌంట్లో ఉంది. సో 3 daysలో మీకు ఎక్స్పైర్ అవుద్ది. సో ఈ ఆఫర్ క్లోజ్ అయ్యే ముందు ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ గురించి క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఏవైనా రికార్డెడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఆ లింక్స్ అనేవి ఇక్కడ యాక్సెస్ చేసి డైరెక్ట్గా బై నౌ అని చెప్పేసి సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగ్లి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగ్లి.